జీహెచ్ఎంసీ పరిధిలోని మేడ్చల్ డివిజన్ లో గల గిర్మాపూర్ లో స్వయంభుగా వెలిసిన శ్రీ గుట్టల మల్లన్న స్వామి జాతర కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిర్మాపూర్ నుండే కాకుండా చుట్టుపక్కల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, హోమం, పటం తొక్కుట, అగ్నిగుండాలు, గొలుసు తెంపుట, బోనాల సమర్పణ వంటి కార్యక్రమాలు చేశారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నా పేరు మామిళ్ళ సత్యనారాయణ. ఇక్కడ గుట్టల మల్లన్న ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. గిర్మాపూర్లో గుట్టలలో కొండ సొరికల మధ్యలో ఉన్న మల్లికార్జున స్వామి, దానమల్లన్న స్వామి అని మేము పిలుస్తూ ఉంటాము. స్వామి దోనమల్లన్న స్వామి అని పిలుస్తుంటాము. స్వామివారు ఎంతో మహిమ గలవారు. ఇప్పుడు చుట్టుముట్టు గ్రామాలే కాకుండా దూర ప్రాంతాల నుండి, సిటీ నుండి చాలామంది భక్తులు వచ్చేస్తున్నారు. భక్తుల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అలాగే కాకుండా మాకు ప్రత్యేకత ఏంటంటే, చిన్నగా మొదలైన ఈ గుడి ఈరోజు పెద్ద స్థాయిగా మన ఎన్ని కుమరవెల్లిలాగా అంత స్థాయికి ఎదుగునే విధంగా డెవలప్మెంట్ అవుతున్నాయి. ఎందుకంటే భక్తులు చాలామంది వాళ్ళు తీసుకోగానే వచ్చి భక్తులు విరాళాలు ఇచ్చుకుంటూ మంచి గుడిని డెవలప్మెంట్ చేస్తున్నారు. అందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అన్నదాన కార్యక్రమం ఒకప్పుడు 100 మందితో స్టార్ట్ అయిన అన్నదానం ఇవాళ ప్రతి సంవత్సరం జనవరిలో మొదటి వారం లేదా రెండవ వారం రోజు ఈ గుట్టల మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. భక్తులు కూడా తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఏదైతే కోరికలు మొక్కుతారో ఆ కోరికలు వెంటనే తీర్చే విధంగా ఈ గుట్టల మల్లన్న ఆలయ ప్రసిద్ధి చెందింది. దినదినాభివృద్ధి చెందుకుంటా ఇంకా గుట్టల మల్లన్న జాతర రానున్న కాలంలో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటూ వచ్చే భక్తులకు అందరి కోరికలు తీర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. గిర్మాపూర్ గుట్టల మల్లన్న జాతరకు చేస్తున్న భక్తులకు గిర్మాపూర్ వచ్చే జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం కమిటీ నుంచి దినదినాన అభివృద్ధి చెందుతుంది. ఇది మల్లన్న గుడి. గిర్మాపూర్ లో గుట్టల మల్లన్న జాతర జరుగుతుంది. దానికి ప్రతి ఏడాది కూడా వస్తున్నాము. దానికి నా తరపు నుంచి కూడా అప్పుడు రోడ్ వేయించిన, ఇప్పుడు కూడా మన కమిటీ చైర్మన్ వాళ్ళందరూ కలిసి పెద్ద కళ్యాణ మండపం కట్టిద్దామని చెప్పిండ్రు. తప్పకుండా అందరి సహకారంతో, నా సహకారంతో తప్పకుండా గుట్టల మల్లన్న తానా తప్పకుండా కమిటీ హాల్ కట్టించే బాధ్యత నాదే. నేను ఒకటే చెప్పిన చైర్మన్ కు, మీరు ప్లాన్ వేసుకొని రండి, డిజైన్ వేసుకొని రండి, ఇన్స్ట్రుమెంట్ వేసుకొని రండి, దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాదని చెప్పిన. ఎందుకంటే నా పేరే మల్లారెడ్డి, మా తాత పేరు మల్లారెడ్డి, మా నాయన పేరు మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి, నా మన్మని పేరు మల్లారెడ్డి, మా కుల దైవమే కొమరెల్లి మల్లన్న. మేము మల్లన్న దేవుళ్ళకి ఎంత చేసినా తక్కువనే. ప్రతి సంవత్సరం గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న వారికి వాళ్ళ కోరికలు నెరవేర్చేటువంటి విశ్వాసం ఆలయం. ఈ ఆలయానికి ఒక పాలక మండలి, గ్రామ ప్రజలంతా గొప్పగా నిర్వహించుకుంటూ ఉంటాం. అందరికీ కూడా ఈ ప్రాంగణంలో గొప్ప ఆలయాన్ని పూర్తి కాబట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి